జై తెలంగాణ, జై ముదిరాజ్. గౌరవనీయులు పెద్దలు, రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు అన్న బండా ప్రకాష్ గారు, గౌరవనీయులు నల్లగొండ జిల్లా ముదిరాజ్ సమాజం అధ్యక్షులు సోదరుడు రవి గారు, గౌరవనీయులు వెంకన్న గారు, గౌరవనీయులు హరినాథ్ గారు, గౌరవనీయులు నరసింహ గారు, పెంట నరసింహ గారు, న్యారబోయిన స్వరూప రవి గారు, జెడ్పీటీసీ గారు, మా సోదరుడు రవి గారు, మొన్ననే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండమైన అవార్డును చండూరు మున్సిపాలిటీకి తీసుకున్న మా సోదరి చంద్రకళ గారు, అదేవిధంగా తోకల వెంకన్న గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన మంత్రివర్యులు అన్న మీ అందరికీ కూడా అండగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ నగర మాజీ మేయర్ సోదరుడు బొంతు రామ్మోహన్ గారు, గౌరవనీయులు డాక్టర్ శ్రీనివాస్ గారు, సోదరుడు జగన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మా సోదరి సీతాఫల్ మండి కార్పొరేటర్ గారు సామల హేమ గారు, సోదరి మన గీతా గారు, అదేవిధంగా బన్నాల గీతా గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, ఎందుకంటే ఎవరెవరి పేరు చెప్పలేదు, ఎందుకంటే వేదిక మీద చాలామంది ఉన్నారు, ఎవరెవరి పేరు చెప్పలేదో మా వరలక్ష్మి గారు ఉన్నారు, నరసింహ ముదిరాజ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ఎవరెవరి పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులోనే తిట్టుకోండి, బయటికి తిట్టకండి, బయటికి తిట్టుకోకుండా మనసులో తిట్టుకోవాలని కోరుతూ, మరి వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, మా ముదిరాజ్ సోదరులకి సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి నమస్కారం. ఎందుకంటే చాలాసేపు అయింది మీరు వచ్చి, నాకు తెలుసు ఇంకో సమావేశం ఉండే, అందుకే కొంత ఆలస్యమైంది. ఆలస్యమైనా తప్పకుండా కలవాలి అని ప్రకాష్ అన్న ఈరోజు మీరు రావాలని చెప్పి గట్టిగా చెప్పడంతో డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిన. ముదిరాజుల గురించి, మీ సమస్యల గురించి మాట్లాడే ముందు దయచేసి మిమ్మల్ని ఒక విషయం ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. 2014లో కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీ ఆశీర్వాదంతో ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలోని పరిస్థితి ఏంది, ఈరోజు ఏంది, దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 2014కు పూర్వం ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కరెంటు సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, తాంబాలాల్లాగా మారిపోయిన చెరువులు, ఇట్లా ఏ రంగం చూసినా కూడా మనకి ఒక రకమైన ఇబ్బంది, ఒక రకమైన సమస్య ఉండేది. కానీ ఈరోజు 8 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఈరోజు గర్వంగా చెప్పవచ్చు, మా నల్లగొండ జిల్లాలోని ఆడబిడ్డలు ఎవరిని అడిగినా చెప్తారు, ఒకనాడు ఫ్లోరోసిస్ వ్యాధితో అక్కడ నీళ్లల్లో విషతుల్యమైన ఫ్లోరైడ్ ఏదైతే ఉండనో ఆ సమస్య వల్ల ఇబ్బంది పడ్డ నల్లగొండ తల్లులకు శాశ్వతంగా 67 ఏళ్ల తర్వాత ఒక పరిష్కారం చూపి ఇంటి ముందు నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారా కాదా, మా ఆడబిడ్డలు ఎవరిని అడిగినా చెప్తారు. అదేవిధంగా ఒక నల్లగొండ మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి మారుమూల తాండా గూడానికి కూడా నల్లా నీళ్ళిచ్చి దేశంలోనే మొట్టమొదటిసారిగా 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రం మొత్తం ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి, మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా రైతులను అడిగితే చెప్తారు, ఒకనాడు ఏదైనా ఊర్లో మన చుట్టమో మన దోస్తో ఎవరన్నా చచ్చిపోతే మనమే బతిమలాడుకునేది కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి, అంత్యక్రియలకు పోవాలి, బాయికాడికి పోయి స్నానం చేయాలి, ఒక అర్ధగంట సేపు కరెంట్ ఇరా అయ్యా అని చెప్పి కరెంటు వాళ్ళను బతిమలాడుకున్నామా లేదా ఆనాడు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా? కాలిపోయే మోటార్లు లేవు, పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు, సతాయించే కరెంటోళ్ళు లేరు, బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. సాగునీటి విషయం కానీ, తాగునీటి విషయం కానీ, కరెంటు విషయం కానీ 67 ఏళ్లలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు ఈ 8 ఏళ్లలో పరిష్కారం చేసుకున్నాం. పేదలకు అండగా నిలబడ్డాం, 200 పెన్షన్ను 10 రెట్లు పెంచుకున్నాం, 2000 రూపాయలు చేసుకున్నాం. బ్రహ్మాండంగా పేదవారి చేతుల్లో ఊతమై ఒక ఆసరా కర్రగా నిలబడి ఈరోజు బ్రహ్మాండంగా వారికి అండగా ఉంటా ఉన్నాం. ఆడపిల్ల పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి, అదే ఆడబిడ్డ ప్రసూతికి పోవాలంటే కేసీఆర్ కిట్టు, మళ్ళీ ఆ పుట్టిన బిడ్డ చదువుకోవాలంటే నాణ్యమైన సన్నబియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండమైన వసతులు, ఆ తర్వాత ఇంకా చదువుకుంటానంటే విదేశీ విద్య కోసం కూడా 20 లక్షల స్కాలర్షిప్, జ్యోతిబా పూలే పేరు మీద స్కాలర్షిప్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 978 గురుకుల పాఠశాలలు పెట్టి ప్రతి నియోజకవర్గంలో బలహీన వర్గాల కోసం, బీసీల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు,
ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు పెట్టి ఈ దేశంలో ఎవరూ లేని విధంగా ఎవరు చేయని విధంగా చక్కగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ అందరికీ కూడా చదువుకోవాలనుకునే పిల్లలకు ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి మొత్తం ప్రభుత్వమే భరిస్తున్న మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా కేవలం పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదు, తాతల నాటి కుల వృత్తులు కూడా బాగుండాలి అనే ఆలోచనతో ఈరోజు అన్ని కుల వృత్తులకు కూడా పూర్వ వైభవం వచ్చే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కుల వృత్తి, మత్స్యకారులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, లేదా ఇతర కుల వృత్తుల్లో నిమగ్నమైన సోదరులు కావచ్చు, వారందరికీ అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆ కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ప్రారంభమైంది మత్స్యకారులతో, ముదిరాజులతో అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు గుర్తుండాలి, ఆనాడు 1000 కోట్ల బడ్జెట్తో 75% సబ్సిడీతో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా 63,000 మంది సోదరులకి లూనాలు ఇచ్చి, మోపెడ్లు ఇచ్చి వృత్తి చేసుకోవడానికి అవకాశం కల్పించి బ్రహ్మాండంగా ఇతర కులాలు కూడా, ఇతర కుల వృత్తులు కూడా మాకెందుకు ఇయ్యరు అని గౌడన్నలు కానీ ఇతరులు కానీ అడిగే పరిస్థితి ఈరోజు ఉన్నదంటే అది ప్రారంభమైంది ముదిరాజ్ సోదరులతో, మత్స్యకారులతో అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం ఈరోజు 110 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉచితంగా శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో 28 కోట్ల పైచిలకు చేప పిల్లల్ని ప్రభుత్వమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 46,000 చెరువుల్లో వాటిలో బ్రహ్మాండంగా వేస్తూ ఆ వచ్చిన ఈరోజు ఫిషరీ, ఆ వచ్చిన మత్స్య సంపద ఏదైతే ఉందో దానికి లాభం అంతా కూడా మీకే చెందే విధంగా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. దానివల్ల ఏం జరిగింది అంటే భారతదేశంలో ఈరోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, తెలంగాణ పథకాలు అనుసరణీయం, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, మత్స్యకారుల కోసం జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కడా జరుగుతలేవు దేశంలో అని చెప్పి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. చేపల చెరువులు నిండంగా చేపల పండగ అని చెప్పేసి ఇవాళ వార్తాపత్రికలు కథనాలు రాస్తూ ఉన్నాయి. అవి మాత్రమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశం మొత్తంలోనే ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 స్టేట్ ఏది అంటే అతి స్వల్ప సమయంలోనే అగ్రభాగానికి చేరుకున్నది మీ అందరి వల్ల తెలంగాణ రాష్ట్రం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా ఎన్నో రకాలుగా ప్రతి కుల వృత్తికి అండగా ఉన్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనుకునే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే ఏ సందర్భమైనా, ఏ పరీక్ష అయినా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం అట్లాంటి ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రకాశ్ అన్నకు ధన్యవాదాలు. జై తెలంగాణ.